अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुहरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। अंजनानन्दं वीरं जानकी शोकनाशनं कपीसमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। एकिरालकुलाम्भोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सस्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये। శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం. తన మనోభీష్టాన్ని సాధించుకున్నటువంటి దశరథ మహారాజు చక్కగా పిల్లల్ని సద్గురువుల దగ్గర విద్యాభ్యాసం చేయించి వారందరూ కూడా చాలా చక్కని కృతార్థులైనటువంటి పిల్లలుగా తయారవటం వల్ల చాలా ఆనందాన్ని పొందుతాడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళంతా కూడా చక్కగా సద్గురువుల సన్నిధిలో బాగా విద్యను అభ్యసించినటువంటి వారై వాళ్ళు చక్కగా ఇటు పెద్దలు అటు ప్రజలు స్నేహితులు అందరి చేత కూడా బాగా ప్రీతిపాత్రులైనటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తించారు. సద్గురువులు వాళ్ళ తలగ విద్యలకి చాలా మురిసిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే మహాత్ములు కనుక ఆ గురువులు
ఈ పిల్లలు కారణ జన్మలని తెలిసి అటువంటి వారికి గురుస్థానంలో ఉండి విద్య విద్యను ప్రసాదించేటువంటి ఆ భాగ్యం కలిగిందని వాళ్ళు చాలా ఆనందపడ్డారని చెప్పచ్చు. అలా ప్రయోజకులైన పిల్లలకి ఇంకా ఆయన దశరథ మహారాజు ఓ రోజు వాళ్ళ మిత్రులతో మాట్లాడుతూ సభలో, ఇంకా మా పిల్లలందరికీ కూడా ఇంకా పెళ్ళిళ్ళు చేస్తే నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క బాధ్యత ఆయన పూర్తయినట్టు అవుతుంది. అట్లా చేస్తే బాగుండు అని అటువంటి సంభాషణ జరుగుతూ ఉండగా ద్వారపాలకుడు వచ్చి, అయ్యా మిమ్మల్ని చూడటం కోసమని విశ్వామిత్రుల వారు, ఆయన గాదిరాజు తాలూకా కుమారుడు, మహాతపస్వి, ఆయన మీకోసం వచ్చారు, ఆయన్ని ప్రవేశపెట్టమంటారంటే, అబ్బబ్బా అదెంత మహాభాగ్యం, మహానుభావుడు వస్తున్నాడు అనేసి ఆయనే స్వయంగా ఎదురేగి స్వాగతించి లోపలికి తీసుకొచ్చాక ఉచితాసనం మీద ఆయన్ని కూర్చోబెట్టి యథోచితమైనటువంటి మర్యాదలు చేసి ఎంతో చక్కగా, అయ్యా ధర్మాత్మ బ్రహ్మర్షి మీరిచ్చడికి రావటం మా అదృష్టం అని చెప్పాడు. చెప్పి నేను ధన్యునయ్యాను, అంచేత నా జీవితం చరితార్థమైంది, రాజర్షిగా మీరు చాలా కీర్తి గడించారు, మీరు మాకు బహుదా పూజనీయులు, అంచేత ఏ కార్య నిమిత్తమే మీరు ఇచ్చడికి విచ్చేశారో అది నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని దశరథ మహారాజు ఆయనతో అందరి మధ్య పలుకుతాడు. అది చూసేసరికి ఆయన విశ్వామిత్రుడు చాలా సంతోషిస్తాడు. భేష్, నువ్వు మీ ఇక్ష్వాకు వంశం ఎంత గొప్పదో వశిష్ఠ మహర్షి తాలూకా ఉపదేశాలు పొందుతూ ఉన్నటువంటి వాడివి, నువ్వు మాట్లాడే తీరు నాకు బాగా నచ్చింది, అంచేత నీవు ఏం సంకల్పించావో దానికి తగ్గట్టుగా నేను ఏ కార్యం మీద వచ్చానో ఆ కార్యం నీకు తెలియజేస్తాను అన్నాడు. అయ్యేసరికి ఒక లక్ష్యసిద్ధి ఉంది నాకు, ఆ లక్ష్యసిద్ధి చెప్పడు. లక్ష్యసిద్ధి ఏంటి? ఆయన ఈ లోకానికి భూమి మీదకి ఎవడు దిగి వచ్చాడో అందరికీ, ఋషులందరికీ కూడా ఎరుగుపరచాలి, అదొక లక్ష్యం ఉంది ఆయనకి. రెండు, జనక మహారాజు దగ్గర మహాలక్ష్మి ఉంది, దశరథ మహారాజు దగ్గర మహావిష్ణువు ఉన్నాడు. వీళ్ళిద్దరినీ కూడా ముందు ఒకటి చేస్తే మొత్తం కథ నడుస్తుందని విశ్వానికి మిత్రుడు కనుక ఆయన విశ్వామిత్రుడు. అది లక్ష్యం. ఆ లక్ష్యం అది చెప్పడైనా వాచాగా చెప్పడు. చెప్పకుండా నాకు లక్ష్యం ఉందయ్యా, అందుకోసం యజ్ఞ దీక్షను చేపట్టాను. అయితే ఇద్దరు రాక్షసులు, కామరూపులైనటువంటి ఇద్దరు రాక్షసులు వచ్చి దానికి విఘ్నాలు కలిగిస్తూ ఉన్నారు. అంచేత నేను వాళ్ళు ఎవరంటే పరాక్రమవంతులైనటువంటి మారీచుడు, సుబాహుడు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యజ్ఞ వేదిక మీదకి రక్తాన్ని, మాంసఖండాలని కూడా వాళ్ళు వర్షింపజేస్తూ ఉన్నారు. వాళ్ళకి మరొక ఆమె తోడై ఉంది, ఆమె తాటకి అనేటువంటి ఆమె. అంచేత ఈ యజ్ఞాన్ని, నేను యాగదీక్షని పరిపూర్తి కావించుకోవాలంటే నీవు
నీ పెద్ద కుమారుణ్ణి నాతో నువ్వు పంపించినట్లయితే ఆ రాక్షసుల్ని అతడు సంహరించి నా కార్యాన్ని నిర్విఘ్నంగా అతడు నెరవేర్చగలడు. అంచేత నిన్ను అదే అడగదామని వచ్చాను అన్నాడు. ఆయనే చెప్పేస్తాడు, రాముడు పిలుస్తున్నప్పుడే రాక్షసయ ఆయన సత్యపరాక్రమం అనేటువంటి వాడని చెప్తాడు. అనేసరికి స్వపుత్రం రాజ్యసార్థుల రామం సత్యపరాక్రమం అంటాడు. ఒక్కసారి ఈయనకి అత్యంత లేక కలిగినటువంటి సంతానం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన తపస్సు తాలూకా ఫలితం అతను. మొత్తం మీద మనోభీష్టాన్ని సాధించుకున్నవాడు. అటువంటి వాడిని ఇంత విశ్వామిత్రుడైనటువంటి ఆయన ఒక్కసారి మహాముని వచ్చేటంత సంతోషం అంతా కూడా గల్లంత అయిపోయింది ఆయనకి. ఎప్పుడైతే కొడుకుని రమ్మన్నాడంటే ఆయన తనకి అత్యంత కలల పంట అయినటువంటి వాడు, ప్రీతిపాత్రుడైనటువంటి వాడు, జ్యేష్ఠ కుమారుడు, శ్రేష్ఠుడు. అటువంటి వాడిని ఎడబాసి కాసేపు ఉండటమే కష్టం అనిపించేటువంటి దశరథ మహారాజుకి రాక్షసుల మీదకి తొలితాన, అది కూడా ఎప్పటి వరకు ఎవ్వరూ ఎదుర్కోలేనటువంటి క్రూరులైనటువంటి మారీచ సుబాహ తాటకులైనటువంటి వాళ్ళని వాళ్ళ పైకి పంపించాలంటే, అంటే వాళ్ళ మీద యుద్ధానికి పంపించాలంటే ఆయన చాలా భయం వేసింది. ఎందుకంటే వాళ్ళు చాలా పాపకార్యాలు చేసినటువంటి వారు. అంచేత ఆయన, అయ్యా అయ్యి బాబాయ్ వాళ్ళతో పంపించడం అంటే నాకు చాలా భయం వేస్తూ ఉంది. అంచేత మారీచ సుబాహులంటే వాళ్ళ చేతిలో రాముడు పంపించిన భయం అంటే అని వీడు ఒక జరుచుకుంటావేమో నువ్వు అని కూడా ఈయనే ముందు ఊహిస్తాడు. ఈయన భయాన్ని కూడా ఎవడు విశ్వామిత్ర మహర్షి ఊహించి చెప్తున్నాడు, నీ పిల్లడి మీద వ్యామోహంతో నువ్వు ఇలా ఉన్నావు, కానీ నీ పిల్లడు చాలా గట్టివాడు, అతని శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు, అతను పంపించు, నేను అతని తాలూకు శక్తి సామర్థ్యాలను బాగా ఎరుగుదునన్నాడు. ఈయన పుట్టేగా ఆయన రాలే ఎప్పుడు, కానీ అదే ఋషులు అట్లా మాట్లాడగలరు, త్రికాలజ్ఞులు అంటారు వాళ్ళని. అంచేత నీకు మంచి మేలు జరుగుతుంది నాతో పంపిస్తే అంటాడు. దానికి 20వ సర్గకు వచ్చేసరికి దశరథ మహారాజు విశ్వామిత్రుడికి తన ఆసక్తతను తెలియజేస్తాడు. అయ్యా, నా కొడుక్కి ఇంకా 16 ఏళ్ళ వయసు కూడా నిండనివాడు అని చెప్తాడు. ఈ 16 మీద చాలా చర్చ జరిగింది అనుకోండి. అంచేత అంత యాగ సంరక్షణ కోసం రమ్మంటే నేనే వస్తాను, నాకు అనేక అక్షోహిణుల సైన్యం ఉంది, అంత వెంట పెట్టుకుని వస్తే కానీ జరిగే పని కాదు, నాకు తెలుసు వాళ్ళ సంగతి, నాకు ప్రాణాలు ఉన్నంత వరకు వాళ్ళతో పోరాడుతాను అంటే ఆయనకి కూడా నమ్మకంలే. అంచేత నా కుమారుడు ఇంకా పూర్తిగా ధనుర్విద్య నేర్వలేదు, అంచేత అటువంటి వాడిని ఎట్లా పంపించమంట, వాడికి ఎప్పుడు యుద్ధం చేసినటువంటి అలవాటే లేదు, అంచేత నువ్వు తప్పనిసరి అయితే మాత్రం నా చతురంగ బలాలతో నేను వస్తాను వెంబడి అంటాడు. అంచేత నా బాగా వయసు నిండింది, పిల్లాన్ని మాత్రం ఇట్లా ఎంతో నేను ఈ వయసులో వీడిని పొందాను, నేను ఇలాంటి వయసులో ఇలాంటి టైంలో నేను నా కొడుకుని విడిచిపెట్టుకోలేను అని చెప్పాడు. చెప్పేసరికి ఇంకా విశ్వామిత్రుడు ఇలా అన్నాడు, అదేంటి ఎలాగంటావు నువ్వు, రావణుడు అనేటువంటి రాక్షసుడు పౌలస్య వంశంలో పుట్టాడు,
వాడు బలవంతుడు, గొప్ప పరాక్రమశాలి. ఏ ఆయన విశ్రవసుడు అనేటువంటి ముని యొక్క పుత్రుడు, కుబేరుడు తలకు సోదరుడు, మహావీరుడు. అతని చేత ప్రేరేపితులైనటువంటి రాక్షసులు ఈ మారీచుడు, సుబాహుడు అనేటువంటి వాళ్ళు. అంచేత అలా అనేసరికి ఇంకా రాముడి పేరు వినగానే ఇంకా భయపడిపోయాడు ఈయన. అలాంటి వాడిని నేను ప్రతిఘటించడం, వాడితో విరోధమా నేను అని. అంచేత నేను అసక్తుణ్ణి అని చెప్పేశాడు. నేను ఇలా అయితే అస్సలు పంపించలేను, నేనే ఏం చేయలేను అన్నాడు ఆయన. అయ్యేసరికి విశ్వామిత్రుడికి, రాజా, నువ్వు నా అభ్యర్థన నెరవేరుస్తాననేసి మాట ఇచ్చావు. ఇప్పుడు మాట తప్పడానికి వాత్సల్యం మీద, పుత్రుల మీద ఉండేటువంటి వాత్సల్యం చేత నువ్వు తప్పడానికి సిద్ధపడిపోతున్నావు. ఇది నీ వంశానికి కళంకం. అంచేత రిక్తహస్తాలతో వెళ్ళిపోతున్నాను. సరే, నువ్వు నీ వారితో సుఖంగా ఉండన్నాడు. చాలా చిత్రం అది. విశ్వామిత్రుడు చాలా కోపిష్టి ఆయన. అటువంటి ఆయన శపించుకున్న, ఇక నీ ఇష్టం, గొప్ప వంశానికి తగిన వాడివే, నీ వంశం ఇట్లాంటి వాళ్ళు ఎవరు లేరు, నీవుగానే నాకు మీకేం చేయమంటారో చెప్పండి ఈ దాసుడికి అని చెప్పి నువ్వు అడిగావు, ఇప్పుడేం మాట తప్పుతూ ఉన్నావు అన్నాడు. అట్లా ఆయన తిరిగి వెళ్ళేసరికి ఆయన కోపం వచ్చింది, కళ్ళు ఎర్రబడ్డాయి, భూమి అంతా కంపించిందట. ఏమైనా శపిస్తాడో అనేటువంటి భయంతో ఉంటే అప్పుడు వెంటనే వశిష్ఠుడు తేరుకొని చక్కగా పక్క పిలిచి రాజుగారిని, మహానుభావుడు ఆయనతో వెళ్తే నీ కుమారుడికి సకల శుభాలు జరుగుతాయి. విశ్వామిత్రుడు అంటే సామాన్యుడు అనుకున్నావా? ఆయన అనేక గొప్ప అస్త్రశస్త్రాలను సంపాదించుకున్నటువంటి వాడు, మహాప్రజ్ఞాశాలి, ఈ లోకంలో తాపసులన్నిటిలోని మేటైనటువంటి వాడు. అంచేత ఈయంతో సాటి అయినటువంటి శస్త్ర ప్రయోగాలు చేయగలిగేవాడు కూడా లేడు, ఇక ముందు ఎవరు ఉండబోరు కూడాను. అంచేత అటువంటి మహానుభావుడు కోరుండి నీ కుమారుని తీసుకెళ్తానంటే నీవు అనుకున్నట్టుగా నీ కుమారుడికి ఏమైనా సామర్థ్యం తక్కువైతే కాపాడుకోగలిగేవాడు ఆయన ఉన్నాడు. అటువంటి వాడు ఎందుకు వచ్చాడో, ఏ లక్ష్యంతో వచ్చాడో అది మనం. అంచేత నువ్వు అలాగా భయపడవలసినటువంటి అవసరం అయితే లేదు అని చెప్పి ఆయనతో పంపించమన్నాడు. అలా ఎప్పుడైతే చెప్పాడో ఆయనగానే విశ్వామిత్రుడు స్వయంగానే రాక్షసుల్ని సంహరించగలిగేటువంటి సమర్థత ఉన్నటువంటి వాడు. కానీ మనకి హితం చేకూర్చడం కోసం ఇట్లా వచ్చి ఉంటాడు అనేసరికి విశ్వామిత్రుడు ఇంకా మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు. విశ్వామిత్రుడితో పంపించడానికి దశరథ మహారాజు మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు. అటు పిమ్మడి పిల్లల్ని పిలిపిస్తాడు. రాముడు, లక్ష్మణుడు ఆయన సముఖానికి వస్తారు. ఇంకా రాముడుని కౌసల్య, దశరథ మహారాజు ఆశీర్వదిస్తారు. వశిష్ఠుడు కూడా వేదోక్తంగా అతన్ని ఆశీర్వదిస్తాడు. అంచేత అలాగా రాముడిని, రాజీవలోచనుడిని ఎప్పుడైతే గురువుగారితో ఇలా వెళ్ళాలి అని చెప్పేసరికి వాళ్ళు ధనుర్ధారులై, కవచదారులై, అన్ని సంసిద్ధులై చక్కగా, రాజారాం కదా కుర్రాడు, యువకుమారుడు, రాజకుమారుడు, చక్కగా అన్ని సంసిద్ధుడి బయలుదేరుతాడు. ఆయన వెంబడే లక్ష్మణుడు కూడా బయలుదేరి వచ్చి తండ్రి గారికి, గురువు గారికి అందరికీ నమస్కారం చేసి, మీరు అనుమతిస్తే నేను అన్నగారితో పాటు నేను పెడతానంటాడు. అనేసరికి ఇంకా
చాలా ఆనందపడిపోతారు అందరూ కూడా. అందుకోసం ఇలాగ వీళ్ళు విశ్వామిత్రుడు వెంబడి చక్కగా ప్రయాణం అవుతారు. ప్రయాణం అయ్యేసరికి అట్లాగా విశ్వామిత్రుడితో వెళితే కొంత దూరం అట్లాగా తీసుకెళ్ళిన తర్వాత, నాయన వీళ్ళు ఎంత బాగున్నట్టు వెళ్తుంటే వాల్మీకి మహర్షి చక్కగా వర్ణిస్తాడు. అగ్ని సంభవులైనటువంటి స్కంద విశాఖలు వెళ్ళినట్టుగా ఉన్నాయన్నాడు. పాన్మనస్కులకు అందని శివుని వలె ఆయన శివుడు వెళ్తుంటే వీళ్ళు స్కంద విశాఖలు ఇద్దరు కూడా వెంబడించి వెళ్తున్నట్టుగా అనిపిస్తున్నట్టు అట్లా ఉన్నారట. వాళ్ళందరినీ కూడా సరయూనే దక్షిణ తీరానికి 1.5 యోజనాలకి దూరానికి ప్రయాణం చేసిన పిమ్మట రామా నాయనా అని పిలిచి, ఈ నీటిని గ్రహించి మీకు ఒక ఉపదేశం చేస్తాను. ఎందుకంటే గురువుగారుతో వెళ్తున్నటువంటి పిల్లలకి మరి దారి వెంబడి వాళ్ళకి ఆకలి వేస్తే ఏం పెట్టాలి? అయినా ముని వీళ్ళ పాపం అంతఃపురం దాటి అదే గురువు తలగా ఆశ్రమంలో పెరుగున్నా కూడా వాళ్ళు కొంచెం సౌకుమార్యంగా పెరిగినటువంటి వారు. వారికి ఏంటి అవసరాలు ఉంటాయి ముందే ఆయన చూసుకుంటాడు. తండ్రి లాంటి వాడు కదా గురువు అంటే. అంచేత ముందర ఏం చేశారంటే వాళ్ళకి చక్కగా ఆచమనం అది చేసుకోమని, తర్వాత బల అతిబల అనేటువంటి మంత్రాలని ఉపదేశం చేస్తే అప్పుడు చెప్తాడు, ఇంకా మీకు ఈ మంత్ర ప్రభావం వలన మిమ్మల్ని ఎదుర్కోగలిగేవాడు ఎవడు ఉండడు. ఇప్పుడు అంత బలం వస్తుంది మీకు. అట్లాగే మీకు ఇంకా ఆకలి దప్పిక కూడా ఉండవు. అంటే మీరు కావాలని ఆ టైం వేళకి తినాలని అనిపిస్తే తగిన ఆహారం ఉంటే అది పనిచేస్తుంటుంది. లేదు తప్పనిసరి ఉపవాసం చేయాలి అన్నా కూడా మీకు మీ బలం కానీ మీ తేజస్సు కానీ మీకు ఇంకేమీ తగ్గవు. ఎప్పుడు కూడా అట్లాంటి బలం పూనిక. అంటే మొదటి తాయిలం ఇచ్చేసాడు ఆయన. అంటే అవతారంలో ఆయన ఈ మొత్తం కార్యక్రమంలో ఇది చాలా అవసరం. ఇది ముందు నిస్సత్తువు లేకుండా ఉండడం, ఆకలి దప్పికలకు అధిగమించడం అనేది క్షుత్ పిపాసాం అలాం జ్యేష్ఠాం అన్న. క్షుత్ పిపాస ఆకలి దప్పిక అనేది అవి జ్యేష్ఠాదేవి తాలూకా ఇవి. అందుకోసం వాటి కోసం మొత్తం జీవులన్నీ కూడా పడి ఉదయం లేచి సాయంత్రం వరకు ఆకలి దప్పికలు తీర్చుకోవడం కోసం బ్రతికంతా సాగించేటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది దాన్ని దాటించాడు గురువు వెంబడి వస్తే, గురువుని అనుసరిస్తే, ఈరోజు గురు పౌర్ణమి కనుక అది కూడా చెప్పుకోవాలి. అదే ఘట్టం వచ్చింది. అంచేత అలాగా గురువుని వెంబడి నడుస్తూ ఉంటే నీకు నీ యోగక్షేమ వహామ్యూహం అని మనం చెప్పినట్టుగా ఆకలి దప్పికలు అన్నీ కూడా అధిగమించేటువంటి ఒకానొక పరిస్థితి ఏర్పడిందిట. ఏర్పడిన తర్వాత ఇంకేముంది, చక్కగా వాళ్ళు బల అతిబల విద్యలని శుచివంతులై భగవద్ధ్యాన పరాయణులై విశ్వామిత్రుడి సన్నిధిలో వాళ్ళు వాటిని గ్రహించారు. అలాగా వారు తమకు అలవాటు లేనటువంటి తృణశయ్యపై రాత్రిని అక్కడ సరయూన దక్షిణ తీరంలో అటుపక్క వెళ్ళి అక్కడ వాళ్ళకి అలవాటు లేదు అక్కడ, అయినా కూడా దర్భలు అవి వేసుకుంటూ దాని మీద మెత్తని గడ్డిది పరుచుకొని పడుకున్నారట. రాత్రి బాగా నిద్ర పట్టింది. ఇంకా ఆయనకి ఎంతో ఆనందంగా ఉంది వాళ్ళు చూస్తూ ఉంటే. ఏం చేత ఈ లోకాలను పాలించేటువంటి జగన్నాథుడే రాముడిగా దిగొచ్చాడనే విషయం విశ్వామిత్రుడికి తెలుసు.
జగన్నాథుడు ఈ చక్కనటువంటి యువకిశోరంగా ఉన్నటువంటి రాముడై ఎంతో మనోహరమైనటువంటి రూపంతో లక్ష్మణ సమేతుడై ఏమీ ఎరగనట్టుగా మానవ మాతృడిగా అక్కడ దర్భశయ్య మీద పడుకుంటే అది చూస్తున్నటువంటి విశ్వామిత్రుడు ఆహా ఎంత నేను అదృష్టవంతుని భాగ్యశాలిని అనుకుని పరవశించిపోయాట. ఇంకా వేకువజాము వస్తోంది. ఆ వేకువజాములో అతడు మనం సుప్రభాతంలో ఉండే మొదటి శ్లోకం ఇది రామాయణంలోదే. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాహినికం అని. ఇది శ్రీమద్ రామాయణం 23వ సర్గలో 2వ శ్లోకం. కౌసల్యాదేవి నోముల పంటగా ఆమెకు పుత్రుడివై జన్మించినటువంటి ఓ రామ, తూర్పు దిక్కున ఉషఃకాంతులు విలసిల్లుతూ ఉన్నాయి. ఓ పురుషశ్రేష్ఠ, లిమ్ము స్నాన సంధ్య వందనాది నిత్యకర్మలను ఆచరింపుమని చెప్పాడు. అంచేత తల్లిని స్మరించాడు కౌసల్యాపుత్రుడైనటువంటి వాడు. ఆయన నోముల పంట ఈ తూర్పు దిక్కున ఉషఃకాంతులన్నీ కూడా వస్తున్నాయి. ఎప్పుడైతే రాముడు తాలూకు ఆవిర్భావం జరిగిందో జగత్తుకి సూర్యోదయం అయినట్టే. ఎందుకంటే సూర్యవంశం అది. అంతవరకు రావణుడి చేత అలముకున్నటువంటి చీకట్లన్నీ కూడా క్రమక్రమేణా తొలగిపోయేటువంటి సమయం ఆసన్నమైంది. లోకానికి పట్టిన పీడ అంటామే, అది విరిగి రావడానికి కావలసినటువంటి తరుణం వచ్చిందనమాట. అంచేత ఆ రకంగా సంబోధించి పిలిచి వాళ్ళు కూడా గురువుగారి తలకు ఆజ్ఞని పాటించి చక్కగా ప్రాతకాల కృత్యాలన్నీ కూడా నిర్వర్తించుకొని సంధ్యోపాసనాదులు చేసుకుని గురువుగారికి నమస్కరించి మిక్కిలి సంతోషంతో వాళ్ళు ప్రయాణానికి ఉద్యుక్తులయ్యారట. ఆ విధంగా విశ్వామిత్రుడితో చెప్తూ అట్లా వెళ్తూ ఉన్నట్ట. అలా వెళ్తూ ఉండగా వాళ్ళు ఒక నదీ సంగమ ప్రదేశంలో, గంగా నది సంగమించే ప్రదేశంలో ఒక ఆశ్రమాన్ని చూశారట. అయ్యా ఇది ఎవరిది అన్నట్ట. ఇక్కడ ఏ మహానుభావుడు ఉండేవారు అని అడిగితే ఇక్కడ వీణని చెప్తూ ఆయన ఈ అంగదుడు, అనంగుడు అంటే మన్మథుడు. ఈ మన్మథుడు ఏ రకంగా శివుడు తాలూకా కంటి చూపుతో చనిపోయాడో, పార్వతి పరమేశ్వరుడు ఏ విధంగా ఒకటయ్యారో, కుమారస్వామి ఏ రకంగా జన్మించాడో, ఇవన్నీ కూడా చక్కని కథల రూపంలో నడుస్తూ చెప్పాడు. అంటే కుమారస్వామి ఆవిర్భావం కూడా మనకి విశ్వామిత్రుడు చెప్తాడు. చెప్పి అట్లాగా అలా మన్మథుడు అనంగుడైనటువంటి ప్రదేశం ఇది. అంచేత దీన్ని అంగదేశం అని ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం. అంచేత ఇక్కడ ఈ ఆశ్రమ ప్రదేశంలోనే శివుడు తపస్సు చేశాడు, కానీ చాలా శక్తివంతమైనటువంటిది ఆయన ఇది అని చెప్పారు. చెప్పిన తర్వాత అట్లాగా వాళ్ళు అలా వెళ్తూ గంగా యమున సంగమ ప్రదేశానికి వెళతారు. అక్కడ స్నాన సంధ్యాదులన్నీ చేసుకున్నాక రామలక్ష్మణులు అక్కడ ఉండేటువంటి మునులు వీళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తారు. అక్కడ వాళ్ళందరినీ మునులని అందరినీ కూడా కుశల ప్రశ్నలన్నీ వేస్తాడు. అలా అక్కడ రాత్రి హాయిగా గడుపుతారు. అట్లా వెళ్ళి ఆ గంగానది తీరానికి వెళతారు. అక్కడ రాజకుమారులు నావని అధిరోహించమని చెప్పి అక్కడ మునులు వాళ్ళకి ఒక నావని ఏర్పాటు చేస్తారు.
అది దాటి ఆవలొడ్డుకి చేరుతారు. ఈ గంగా నదుల తాలూకా సంఘర్షణకు ఉత్పన్నమైనటువంటి ఆ మధ్యలో ఆ గంగా యమున, ఇప్పుడు మన అలహాబాద్ అని ఏదైతే అంటామో ఆ ప్రదేశం అన్నమాట, ప్రయాగ్ అంటాం. ఆ ఘర్షణ వల్ల ఉత్పన్నమైనటువంటి ధ్వనికి కారణం ఏమిటి, ఇదంతా ఏమిటిది అంటే, ఇక్కడ మానసరోవరం నుంచి వచ్చేటువంటి ఇక్కడే పుట్టింది సరయూ నది, సరస్సట. ఈ సరయూ నది కూడా ఇందులో ఉంది. అయోధ్యకు వస్తుంది కదా, ఈ సరయూ నది కూడా గంగానది తాలూకా ఉపనది అని చెప్తాడన్నమాట ఆయన. అలా మొత్తం వెళ్ళి ఆ గంగ తాలూకా ఆవిర్భావం గురించి అడుగుతారన్నమాట. అడిగితే ఆయన అవి కూడా చెప్తాడు. ఈలోగా ఈ ఉంటుండగా కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళకి ఒక పెద్ద 2 ట్విన్ సిటీస్, మనకి ఎలాగైతే హైదరాబాద్ సికింద్రాబాద్ ఉన్నాయో అట్లాగా జంట నగరాలు అవి కనిపిస్తాయి. అవి కూడా పూర్తిగా అరణ్యంలో ఖాళీ అయిపోయి ఉంటాయి. అంటే ఏవో పాడుపడినటువంటి ఒక పెద్ద నగరాలు ఉండేవి ఇక్కడ అని, వారి తలకు ఆనవాళ్ళు ఉన్నాయి కానీ అక్కడ ఎవరు లేరు. ఇదేమిటంటే అప్పుడు ఇది మలదా కరూసా అనేటువంటి పేర్లతో ఖ్యాతికెక్కినటువంటి కొన్ని నగరాలయ్యా ఇవి. అది ఇప్పుడు ఒక కామరూపిణి అయినటువంటి రాక్షసు ఉంది ఇక్కడ. అది 1000 ఏనుగుల బలం కలిగినటువంటిది. తాటక అనేటువంటి యక్షిని, ఆమె సునందుడు అనేటువంటి వాడి తనకు భార్య. ఆ తాటకు మారీచుడు అనేటువంటి రాక్షసుడు పుత్రుడిగా పుట్టాడు. వాడు మహాపరాక్రమశాలి. అంచేత వాళ్ళు ఏం చేశారంటే, ఈ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చంపుకు తిన్నారు. ఇలా కొంతకాలానికి వాళ్ళని ఎవరిని ఎదిరించలేకపోవడం వల్ల వాళ్ళని ఇది నిర్జీవంగా ఈ రకంగా తయారైంది. అంచేత మనం ఆ త్రోవలోనే ఆ నగరం మధ్యలోంచి వెళ్ళాలి. తాటగ్గాని ఎదురైతే మాత్రం నువ్వు దాన్ని చంపేసేయాలి అని చెప్తాడు. అట్లాగా వాళ్ళు అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళేసరికి ఈ నరవాసన ఒకటి వీళ్ళు వస్తున్నటువంటి దానికి ఆ రాక్షసు వస్తుంటే అది నడుస్తూ వస్తుంటే ఆ మహావృక్షాలు కూడా భూమికి పడిపోయి నేలమట్టం అయిపోయి అది పెద్ద మైదానం కింద తయారైపోతుంది. పెద్ద భీకరమైనటువంటి ఆకృతితో, ఎప్పుడు రాముడు అట్లాంటి ఆకృతిని చూడలే. భయానకంగా ఉంది. స్త్రీయే, దాన్ని సంహరించమంటాడు. సంహరించమంటే దాని వృత్తాంతం చెప్తాడు. సంహరించమంటే ఈయన కొంచెం ఎందుకో ఆలోచిస్తాడు. అంటే అప్పుడు స్వామి ఆయన చెప్తాడు, నువ్వేమి స్త్రీని చంపుట ఎట్లు అని నువ్వేమి కనికరం చూపొద్దు. ఇది అందరికీ మేలు చేసే పని చేస్తున్నప్పుడు మనం ఇలా క్రూరమైనటువంటి వాళ్ళని మనం అట్లాగా మిగతా ధర్మాలతో పరిగణనలో తీసుకొని మనం అరే స్త్రీని చంపుతున్నానే అట్లా అనుకోవడానికి వెళ్ళలేదు. లోకహితం కోసం మనం కొన్ని పనులు చెయ్యాలి. నువ్వు ధర్మ పరిరక్షకుడైనటువంటి రాజకుమారుడివి, నీతో నేను చెప్తున్నాను అట్లా చెయ్యు అని చెప్పగానే ఇక వాళ్ళ తండ్రి కూడా అట్లా చెప్పాడు, గురువాక్షతి కర్తవ్యం అని. వెళ్ళేటప్పుడు ఆయన ఎలా చెప్తే అలా విన్న ఆయన అని చెప్పాడు. ఆయన పని నెరవేర్చుకొని రా అని చెప్పాడు. అంచేత అది గుర్తుకొచ్చి మొత్తం ఇంకా వెంటనే ఆ తాటకి మీద అతను బాణాలు విడిచిపెడతాడు. దాంతో ఆ తాటకి మొదలు నరికిన చెట్లాగా కూలి పడిపోతుంది. ఆ మొత్తం సంహారం అయిపోతుంది ఆహాకారాలు చేస్తూ.
అట్లా పాటిస్తాడు. పాటించేసరికి ఇక చాలా ఆనందపడిపోతాడు. అట్లా తాటక సంహారం జరిగిన తర్వాత ఇంకా చాలా విశేషంగా ఉంటాయి. ఇవన్నీ వర్ణించుకుంటే మీకు క్లుప్తంగా, మీకు అందరికీ రామాయణం తెలుసు కనుక నేను నెమ్మదిగా కొంచెం చెప్పుకుంటూ వస్తున్నాను. ఆ తర్వాత తాటకి వధానంతరం మొత్తం అందరూ కూడా, దేవతలు అందరూ కూడా, ఇది ఫస్ట్ విజయం, తొలి విజయం కదా. ఈ విశ్వామిత్రుడు తోడుకొని వెళ్ళటం రామలక్ష్మణుల్ని, లోకకంటకి అయినటువంటి తాటకిని రాముడు సంహరించటం, అప్పుడే ధర్మ సంస్థాపన ప్రారంభమైపోయింది. రాముడు వచ్చినటువంటి కార్యంలో అంటే మొదటి తాకీదు పంపించేశాడు. ఎందుకంటే తాటకి వీళ్ళు ఎవరో రావణుడి తాలూకా పరివారంలో వాళ్ళే, అవి నియమించినటువంటి వాళ్ళే. అందుచేత మొదటి చీటీ పంపించేసినట్టే లెక్క. ఎట్లాగా నిజం నేను పెట్టుకోవడానికి వచ్చాను రాని, ఆ రకంగా జరిగింది. ఈ రకంగా అయ్యేసరికి ఇంకా రాముడిని అందరూ కొనియాడతారు. ఆ తర్వాత ఎప్పుడైతే తన వాక్యాన్ని మన్నించి తాటకవత చేశాడో, ఈ గురువుకి ఆనందం కలిగితే ఎట్లా ఉంటుందంటే, ఇంకా తనకున్నదల్లా ఆయనకి ఇచ్చేసుకోవాలనిపిస్తుంది. గురువు తాలూకు అనుగ్రహం ఎలా ఉంటుందంటే, శిష్యుని తనంతటి వాణి చెయ్యాలి. అంచేత ఇంకేముంది, ఆయన రాముడికి ఆయనకి వజ్రాస్త్రాన్ని, శివుడిచ్చినటువంటి మహాశూలాన్ని, బ్రహ్మశిరోనామ అస్త్రాన్ని, ఐషికాస్త్రాన్ని, ఇవన్నిటినీ కూడా ఉపదేశించేశాడు. మోదకి శిఖరి అనేటువంటి దివ్యమైన గదల్ని ఇచ్చాడు. దండచక్రం, ధర్మచక్రం, కాలచక్రం, తీక్షణమైన విష్ణుచక్రం, ఇంద్రాశ్రమం, ఇవన్నీ కూడా ఇచ్చాడు. వీటన్నిటికీ చాలా విశేషమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అంచేత అన్నిటినీ, అంటే కాలచక్రం అంటే కాలాన్ని, తన కాలాన్ని తన వశంలో తీసుకునేటువంటి, దండచక్రం అంటే ఎదురుగా ఎట్టివాడైనా కూడా శిక్షార్హుణ్ణి తాను దండించేటువంటి, అదుపులో పెట్టగలిగేటువంటి శక్తి. ధర్మచక్రం, ఈ చక్రాలన్నీ కూడా ఆయనలో వర్తించడం అంటే ఏంటి, తాను ధర్మయుక్తంగా నడుచుకోవడానికి. కానీ కాలచక్రం అంటే కాలయుక్తంగా నడుచుకోవడానికి. దండచక్రం అంటే తనని తాను నియమించుకోవడానికి. ఇవన్నీ కూడా అంత సామర్థ్యాలుగా రాముని యందు ఇవన్నీ కూడా ఆ ఉపదేశాల వల్ల తనలో అట్లా నిలిచిపోయేవి. అంటే గురువు ఉపదేశిస్తే ముందు నీలో అవి సామర్థ్యాలు సమకూరిన తర్వాతే అవి నీ బయట ప్రయోగించడానికి కావలసినటువంటి వాటిగా మారుతాయి. ముందు నీలో అవి ప్రవేశిస్తాయి. ఎలాగైతే తల్లి గర్భంలో శిశువు ప్రవేశించి వాడు జాగ్రత్తగా శిశువు పెరిగి నవమాసాల్లో పూర్తి ఆకృతిని పొందిన తర్వాత ఏ రకంగానైతే శరీరంలో బయటికి శిశువుగా వెలువడతాడో, అట్లాగే గురువు ఉపదేశం కూడా అది మనలో బాగా నాటుకొని అది చక్కగా మొలకెత్తి అది చక్కగా వెలువడేటువంటి ఒక దశ, ఆ పరిణామం అంతా కూడా మనలో జరిపించుకున్నాక మాత్రమే అది పూర్తి ప్రయోగానికి సిద్ధమవుతుంది. అది అంటే మనం విన్నట్టుగా చెప్పేసాం అనుకోండి, అదేమవుద్దంటే వాంతి చేసుకునేట్టు అవుతుంది. విన్నది జీర్ణించుకొని దాని నుంచి వచ్చేదాన్ని మనం ప్రకటించుకోగలిగామనుకోండి, అది చక్కగా జీర్ణించుకున్న దాన్ని బయటికి శక్తిని అంటే అది వాక్కు కింద వస్తుంది, లేకపోతే పని కింద వస్తుంది, లేక సంకల్పం కింద ముందు వస్తుంది. ఇంకా సమర్థుడైతే ఆశీర్వచనం కింద కూడా వస్తుంది. అలాగ మనకు అనేక రకాలుగా గురువు తాలూకా ఆ ఉపదేశం అట్లాగా పరిణమిస్తుంది.
అట్లాగే అనేక అస్త్రాలని ఓ చెప్తాడు. 27వ సర్గలో మనకి వాల్మీకి రామాయణంలో చాలా చాలా అస్త్రశస్త్రాలని ఉపదేశిస్తాడు. ఆ అస్త్రశస్త్రాల తలక విశేషణాలన్నీ కూడా మాస్టర్ గారు రామాయణ ప్రసంగాల్లో అనుగ్రహించారు. అంచేత ఇవన్నీ కూడా దుష్టశక్తులని అధిగమించేటువంటి సామర్థ్యాలు. ఒక మాటలో చెప్పుకోవాలంటే మనలో ఇవన్నీ కూడా, ఈ సామర్థ్యాలన్నీ కూడా ప్రతిష్ఠ కాబడి అవి మనల్ని సుసంపన్నులు చేసి అప్పుడు మనలో ఉండేటువంటి రావణ్ణి మనం సంహరించుకోగలిగేటువంటి పరిస్థితికి వస్తాయి. అదే విశ్వామిత్రుడు అదే చేస్తాడు. సద్గురువు ఏం చేస్తుంటాడంటే ముందు నీలో సామర్థ్యం పెంచి నీ శత్రువు నిన్నే జయించుకునేటట్టుగా చేస్తాడు తప్పితే నీ వంతు ఆయన యుద్ధం చేయడు. విశ్వామిత్రుడి కథలో అదే. హోమియోపతి మంది ఏం చేస్తుంది, నీలో సామర్థ్యాన్ని పెంచుతుంది తప్పితే ఏ రోగం మీద అది డైరెక్ట్గా పనిచేయదు. ఆ రోగంతో నువ్వే ఫైట్ చేసుకో, నీకు ఆ లక్షణాలు నీ లోపల నుంచి ప్రేరేపిస్తాను. దానికి ఆ రోగానికి ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణ సముదాయం నీలో తాత్కాలికంగా కల్పిస్తూ నీ ప్రాణశక్తిని ఆ రకంగా పోరాటం చేసేటట్టుగా నేను ప్రేరేపిస్తాను. అంతే. మన ప్రాణశక్తిని తాత్కాలికంగా అదే లక్షణాలు ఉన్నటువంటి రోగాన్ని మందుని ప్రయోగించడం అంటే బయట మనం ఆ పేషెంట్ ఏదైతే ఎదుర్కొంటున్నాడో ఆ లక్షణాలు వచ్చేటువంటి రోగాన్ని, తాత్కాలికమైన రోగాన్ని, కృత్రిమ రోగాన్ని ప్రవేశపెట్టాం. ఆ కృత్రిమ రోగం ఎప్పుడైతే వచ్చిందో దేహం దాని యందు అది తొలగొట్టు బయటికి పంపించేయాలి, తొలగించుకోవాలనే ఉద్దేశంతో దాంతో పోరాడుతుంది. ఆ పోరాటంతో అప్పటి వరకు స్థిరపడింది కూడా పోతుంది. ఎలా అయితే ఒక వాన వచ్చిందనుకోండి, కాలువల్లోకి కొత్త నీరు వచ్చి చేరంగానే అప్పటి వరకు ఉన్న పాత నీరు ఎట్లయితే కొట్టుకుపోతుందో, బురదది ఈ వేగంతో అది కూడా బయటికి పోతుంది. అందుకోసం సామర్థ్యాన్ని ఇవ్వటమే నిజమైనటువంటి సదుపదేశం. సామర్థ్యాన్ని ఇవ్వడమే నిజమైనటువంటి గురువు తాలూకా సహకారం. అంచేత ఈ రెండు మనకి ఘట్టంలో కనిపిస్తాయి. అంచేత వాళ్ళ ఈ అస్త్రశస్త్రాలన్నీ కూడా వరుసగా చదువుకుంటూ ఉంటే ఒక్కొక్క సామర్థ్యం అది తనలో మొలకెత్తేటట్టుగా ఉపదేశిస్తాడు ఆయన. కారణం ఏంటి? రాముడికి ఎందుకు ఉపదేశించాలి? రాముడు భగవంతుడు కదా, ఆయనకి ఉపదేశించాల్సిన అవసరం ఏంటంటే ఆయన మానవుడిగా ఉండి మాత్రమే రావణ్ణి సంహరించాలి. మానవుడికి సహజసిద్ధంగా ఉండేటువంటి అవేవి సహజసిద్ధంగా ఉండవు, ఏవి కూడా సాధన చేసి తెచ్చుకోవాల్సినవి ఇవన్నీ. అందుకోసం ఈ సాధన చేయడానికి కావాల్సిన జీవితం ఖర్చు పెట్టి ఆయన తపస్సు చేసుకుని సాధించుకోవడానికి రాముడి కాలం సరిపోదు కనుక ఈ ఋషులు ఏం చేశారంటే వాళ్ళ తపస్సుని కంట్రిబ్యూట్ చేశారు, అంటే ధారాదత్తం చేశారు. అందుకోసం విశ్వామిత్రుడు తన జీవితంలో సాధించుకున్నవన్నిటినీ కూడా రాముడికి వినియోగపడేటట్టుగా అతనికి ఉపదేశించాడు. రెండు రకాలుగా మానవుడిగా అయితే ఉపదేశించాడు, దైవంగా సమర్పించుకున్నాడు. ఋషులు రెండు చేయాలిగా. విశ్వామిత్రుడి కన్నా మహావిష్ణువు చాలా గొప్పవాడు కదా, అందుకోసం ఆ రకంగా చెప్పుకుంటే సమర్పించుకున్నాడు. ఎవరైనా విద్యను ఏం చేస్తాం? నారాయణ యతి సమర్పయామి. అంతకన్నా మనం చేయగలిగేది ఏముంది? నాకు తెలిసిన ఈ సామర్థ్యాలన్నీ కూడా నీ పాదాక్రాంతం చేస్తున్నాను, ఇవన్నీ నీవిచ్చినవే నీకే ఇస్తున్నాను, సమర్పించుకుంటున్నాను. నన్ను కృతార్థుని చెయ్యు, నన్ను ధన్యుని చెయ్యు, నాకేదో అవసరం అది చెయ్యు. నేను ఏదో అవసరం అనుకుని సంపాదించుకున్నవన్నీ ఇవన్నీ అవసరం అవునో కాదో నాకు తెలియదు. నాకు ప్రధానమైనది ఏంటంటే నువ్వేను. అంటే మనకు కావాల్సినవి వేరు, నువ్వు కోరుకుంటున్నది వేరు. అనేక రకాలుగా కోరుకుంటుంటాం మనం, ఇది రావాలి, అది రావాలి, అది చేయాలి, ఇది తెలియాలి, ఇవన్నీ. కానీ కావాల్సింది మాత్రం ఈశ్వరుడే. కావాల్సిన దాన్ని విడిచిపెట్టి కోరుకున్న వాటి వెంబడి మనస్సు పరిగెడుతూ ఉంటుంది. కానీ చివరికి ఈ కోరుకున్నవన్నీ విడిచిపెట్టేసి కావలసిన దానే పట్టుకోవాల్సి ఉంటుంది. కావలసింది ఈశ్వరుడే. అంచేత ఈశ్వరతత్వాన్ని మనం అనుసంధానమై ఉండాల్సి ఉంటుంది. ఈ రకంగా ఈ ఘట్టంలో మనం
తెలుసుకోవాల్సినవి ఉన్నాయన్నమాట. ఇట్లాగా తెలియటం వేరు, దాన్ని ప్రయోగించటం వేరు. కొన్ని సందర్భాల్లో ఉపక్రమణ కూడా ఉపసంహారం అంటాం, అది కూడా తెలియాలి. ఇవన్నీ సమాంతరకంగా ఆయన వాటిని ఉపసంహరించుకోవడం కూడా తెలియాలి. అది మనం ఒక మాటని అనేది జారవిడి చేస్తాం, నోరు జారిపోయిందంటాం కానీ తీసుకోలేం వెనక్కి. అలాగే ఉపసంహారం తెలియకుండా ఎన్నో అనర్థాలు జరిగిపోయాయి. మన మహాభారతంలో అశ్వత్థామ అనేవాడు వస్తాడు. ఆయనకి అపాండవేయం జరగాలని, మొత్తం పాండవులు లేకుండా పోవాలనే ఉద్దేశంతో బ్రహ్మశిరోనామాస్త్రం వేస్తాడు, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. వాడికి ఉపసంహారం తెలియదు. కృష్ణుడు కనుక అడ్డుకున్నాడు కనుక ఆ రకంగా ఈ పరీక్షిత్తు తాలూకా జననం జరిగింది. కానీ లేకపోతే పరీక్షిత్తు భూమి మీదకి వచ్చేవాడు కాదు. అంటే ఉపసంహారం తెలియకుండా మనం ఏ పనులు చేయకూడదు. అందుకోసం నీకు వైద్యం చేస్తున్నప్పుడు డోస్ వేయడం ఒకటే కాదు, దాన్ని యాంటీడోట్ చేయడం కూడా నీకు తెలియాలి, న్యూట్రలైజ్ చేయడం కూడా తెలియాలి. తెలియకపోతే ఊరకనే మనకి తోచింది కదా అని చేయటానికి అయితే లేదు. అది ప్రతి అంశానికి కూడా అది వెనక్కి తగ్గడం కూడా రావాలి. ముందుకు దూసుకుపోవడం ఒకటే కాదు, వెనక్కి రావడం కూడా రావాలి. ప్రపంచంలోకి వెళ్ళిపోతుంటాం అనేక భావజాలంతో, మళ్ళా వెనక్కి రావటం రావాలి. మళ్ళా పూర్తిగా అన్నిటినీ కూడా క్లోజ్ చేసి హాయిగా భగవంతుడికి అర్పణ చేసుకొని హాయిగా పడుకోగలిగి ఉంటాడు. ఎప్పుడైతే ఏ రోజుకి ఆ రోజు అట్లాగా పూర్తిగా సర్ది పెట్టేసేసి పడుకోగలడం వచ్చిందో, ఈరోజు ఇవన్నీ అయ్యాయి, ఈ పొరపాట్లు చేశాను, ఇట్లా చేయకూడదు, రేపటి నుంచి ఇట్లా జరిగిపోయింది అని అనుకుని రేపటి నుంచి ఇంకా మంచి రోజు ఇంకా ప్రారంభిద్దాం, మంచిగా ప్రారంభిద్దాం, ఇంకా బాగా కొంచెం ఈ రోజంత నాసిగా కాకుండా కొంచెం వాసిగా ఇంకా రేపు దినచర్య జరగాలి అని కోరుకుంటూ అట్లా ముందుకు వెళ్ళామనుకోండి రోజు రోజుకి, అప్పుడు మనకి కొంచెం కొన్నాళ్ళకి ఏమవుద్దంటే చాలా తేజస్వంతంగా సార్థకమైన రీతిలో మనుగడ నడుస్తుంది. అంచేత ఉపసంహార మంత్రాలను కూడా ఉపదేశించాడు. ఎప్పుడు సద్గురు అట్లా చేయాలి, చేస్తాడు. అంటే నువ్వు ఎక్కడ పెరగాలి, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలన్నమాట. ఇలా వాళ్ళు అట్లాకి వెళ్ళిపోయి సిద్ధాశ్రమానికి వెళతారు. సిద్ధిని కూర్చే ఆశ్రమే సిద్ధాశ్రమం. అందుకోసం ఏమిటి సిద్ధి? విశ్వామిత్రుడికి ఈ వారం రోజులు చేసేటువంటి యజ్ఞం వల్ల ఆయనకేంటి వస్తుంది? ఆయనే రాముడిని ఉంచుకున్నాడు. ఆయన తపస్సు ఏంటంటే దుష్ట సంహారం చేస్తూ, ఇక మనకు రాముడు వచ్చాడు. ఎవరు వెల్ నోటెడ్ పర్సనాలిటీస్ ఒకటి పెద్దవాళ్ళు పడిపోయారు అనుకోండి, మనకి పేపర్ నిండా వాళ్ళ వార్తలే వస్తాయి. లోకానికి ఒక వెల్లడి జరుగుతుంది. మనకి రక్షకుడు భూమి మీదకి వచ్చి ఉన్నాడు అని తెలుస్తుంది, అంతే కదా. రక్షకుడు భూమి మీదకి వచ్చాడంటే ఓ పెద్ద వికెట్లు పడ్డాయి అనుకోండి, 3 పడ్డాయి, 2 పడ్డాయి, 1 తుల్లిపోయింది ఈ కథలో. అందుకోసం అవన్నీ ఈ మధ్యలో చాలా విషయాలు చెప్పాడు ఆయన. గంగావతరణం, భగీరథుడు, ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ మీకు ఉదాహరణ చెప్తా. అవి ఈ గంగావతరణం ఘట్టం ఉంటుంది, ఆ మధ్యలో త్రావుకి వెళ్తాను ఆన్ ది వే మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి కిండర్ గార్డెన్ లేకపోతే మిగతావి అప్పుడు కొత్త విద్య అంటే పాతదే కిండర్ గార్డెన్ అనేది. ఇంకా ఆడుతూ పాడుతూ విద్య నేర్చుకోవాలి, లేకపోతే పూర్తిగా వాళ్ళని ఏవైతే నేర్పిద్దాం అనుకుంటున్నా ఆ ప్రదేశాలు తీసుకుపోయి అట్లాగా అలాంటి విద్యకి బీజాలన్నీ కూడా ఇక్కడ ఈ కథలో ఉన్నాయి. ఎందుకంటే విశ్వామిత్రుడు శిష్యులను అట్లా తీసుకెళ్తూ త్రావకడ వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాడు. ఎన్నెన్నో కథలో చెప్తాడు. అంటే వాళ్ళకి మార్గాయాసం లేకుండా
ఇంత ప్రయాణం చేస్తున్నాము అనేసి అలసట లేకుండా, ఒకటి రెండు నేర్చుకుంటున్నాం అనేటువంటి బరువు లేకుండా నేర్పడం అనేది అసలు కౌశలం. నిజమైనటువంటి నేర్పతనం ఏంటంటే వాళ్ళ అట్లాంటి ఈజ్ పొజిషన్లో ఉంచి ఆ మొత్తం చెప్పడం. మాస్టర్ గారి ప్రవచనాలన్నీ అలాగే ఉంటాయి. ఆయన శాస్త్రాలు జ్యోతిష్యం చెప్పినా కూడా నవ్విస్తూనే నేర్పిస్తారు. మనల్ని ఒక చక్కని తేలికైనటువంటి పరిస్థితులు పెట్టి, విశ్వామిత్రుడు అట్లా ఒక గొప్ప ఉపాధ్యాయుడిగా కూడా మనకి ఈ ఘట్టాల్లో కనిపిస్తుంది. అలాగే వాళ్ళ వంశం, సగర వంశం, ఈ సముద్రాలు ఎట్లా ఏర్పడ్డాయి అవన్నీ చెప్తాడు. భగీరథుడు ఎట్లా తపస్సు చేశాడు అంటే మనకి ఆటంకాలను ఎలా అధిగమించవచ్చు అంటే ఒక మహాప్రయత్నం చేస్తున్నప్పుడు మధ్యలో అలసిపోకుండా ఎన్నెన్ని అడ్డంకులు వస్తాయో ఆ అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించి చివరికి ఎలా కృతకృత్యుడయ్యాడో మనకి భగీరథుడి కథలో ఉంటుంది. ఇవన్నీ రాముడికి ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని మోటివేషను, లేకపోతే ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిందో ఇవన్నీ కూడా వీళ్ళు బృహత్తరమైనటువంటి కార్యం చేయాలి మానవుడిగా. ఆ మానవుడిగా తను చేయాల్సినటువంటి కార్యాలన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి పూనిక, బూస్టింగ్గా చక్కగా ఇది అంతటినీ ఇస్తాడు. ఇదంతా ఉంటుంది. అలా వెళ్ళి వీళ్ళందరూ కూడా సిద్ధాశ్రమానికి వెళతారు. ఆ యజ్ఞ దీక్షని తీసుకుంటాడు. అది చాలా గొప్పది. ఎందుకు దీనికి సిద్ధాశ్రమం అంటే వామనావతారంలో ముందు ఒక మహాత్ముడు ఇక్కడ తపసిద్ధి పొందాడు. ఆయన మహాతపస్వి కాశ్యపుడు. ఆయన ఫలసిద్ధి పొందటం వల్ల ఈ ప్రదేశానికి సిద్ధాశ్రమం అనేటువంటి పేరు వచ్చింది. అట్లాంటి చోట చక్కగా ఆయన ఇంక నేను యజ్ఞదీక్షణ పౌనుకుంటానయ్యా, పిల్లలు మీరేమో దీని ఈ యాగ సంరక్షణ జాతిగా చెయ్యండి అని చెప్తాడు. వాళ్ళు చాలా మహాభాగ్యంగా భావిస్తారు. భావించి గురుగారు మీరు నిశ్చింతగా మీ పని మీరు చేస్తూ ఉండండి, మేము దీన్ని కాసుకొని ఉంటాము అని చెప్తారు వాళ్ళు. అలా అయిన తర్వాత ఇంకా ఆ రాత్రి చక్కగా జరిగిపోతుంది. ఉదయం స్నానాధికారులు అవి కూడా నిర్వర్తించుకున్నాక ఇంకా వాళ్ళు ఆ యజ్ఞ సంరక్షణకి పూనుకుంటారు. ఆ తర్వాత మనకి సుబాహు మారీచాది రాక్షసులు నిగ్రహించడం అనేది ఉంటుంది. అదేంటంటే ఇలా చక్కగా విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉంటే యాగాన్ని నిర్వర్తిస్తూ ఉంటే ఋత్విజులందరూ చక్కగా వాళ్ళు దర్భలు అవి తీసుకున్నారు. అలాగే చెమసములు అంటారు, అంటే పానపాత్రలు, సురుక్కులు అంటారు, అంటే అగ్ని హోమం చేయడానికి కావాల్సి ఉపయోగించే సాధనాలు, ఇవన్నీ కూడా తీసుకుని చక్కగా యజ్ఞం చేస్తున్నారు. ఆవాహనీయాగ్ని ఒక్కసారి చక్కగా యజ్ఞం అంటే వీళ్ళు ఆవాహనం చేయగానే అందులోంచి అగ్ని పుట్టి మంటలు జ్వాలలు అవి లేచి చక్కగా చేస్తున్నాయి. అట్లాగా మొత్తం బ్రహ్మాండంగా వస్తున్నప్పటికి ఇంకా రాక్షసులకు కూడా ఇంకా వెళ్ళి ఎట్లా వచ్చింది ఏంటని వాళ్ళు బాగా కోపంగా ఉన్నారు. వాళ్ళు ఇంకా మేఘాలు కమ్ముకున్నాయి, పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. వాళ్ళు ఏం చేశారంటే మారి సుబాహులు వారి అనుచరులు అందరూ చేరి రక్తాన్ని కురిపించడం ప్రారంభించారు. అయితే రామలక్ష్మణులు ఏం చేశారు, ఆ యజ్ఞ వాటికిని సంరక్షించడం కోసం అనేసి చాలా శరపరంపరలతో ఒక పెద్ద పైని ఒక రూఫ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ పైన ఇందులో ఏమి కింద తీయడానికి వీలు లేకుండా అట్లాగా అట్నుంచి అటే అని జారిపోయేటట్టుగా వాళ్ళు చేశారు. వాళ్ళకి అస్త్రశస్త్రాల దళగా ప్రయోగ సామర్థ్యం పూర్తిగా ఉన్నటువంటి వాళ్ళు. అది విషయం. అస్త్రాలంటే మంత్రపోతంగా ప్రయోగించేటిని అస్త్రాలు అంటారు, శస్త్రాలంటే డైరెక్ట్గా ప్రయోగించేటిని శస్త్రాలు అంటారు. వాటిని ఎట్లాగా ఇలా లాభం లేదని చెప్పేసేసి రాముడు ఏం చేస్తాడంటే
ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తాడు. ప్రయోగించేసరికి అది సూటిగా వెళ్ళి అది వాడి వక్షస్థలంలో సుబాహుడి తలగా వక్షస్థలంలో తగులుతుంది. వాడు ఆ దెబ్బకి నేల కూలి చచ్చిపోతాడు. ఇంకా తర్వాత మారీచుడిని కొడతాడు, వాయువ్యాస్త్రంతో కొడతాడు. అదేం చేస్తుందంటే కొన్ని వేల యోజనాల దూరం తీసుకెళ్ళిపోయి అక్కడ పడేస్తుంది, అక్కడ దూరంగా. వాడు ఎక్కడ పడ్డాడో వాడికి తెలియదు, అలా పడిపోతుంది. అంటే మారీచుడు వాడి కథ ఇంకా ఉంది. అందుకోసం వీడిని చంపేయాలనిపించింది, ఆయన్ని ఇంకా ఉంచాలనిపించింది. రాముడికి ఎందుకు అనిపించిందో మనకు తెలియదు. ఇద్దరిని చంపేస్తే కదలేదుగా. అంచేత భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎవరిని ఎందుకు ఉంచుతున్నాడో, ఎవరిని ఎందుకు పంపించేస్తున్నాడో తెలియదు. అది మనకి ఇక్కడ రామాయణం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇట్లాగా చాలా దూరం వెళ్ళి పడతారు వాళ్ళు. ఇది ఇంకా ఈ ఘట్టాన్ని మీకు అంటే వాళ్ళ తర్వాత యజ్ఞ పరిసమాప్తి అవ్వడం, వాళ్ళ మిథిలికి ఎలా వెళ్ళారు, సీతారామ కళ్యాణం ఎట్లా జరిగింది అనేది తర్వాత ప్రసంగంలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యలో మనకి కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఏంటంటే క్లుప్తంగా చెప్పుకోవాల్సి వస్తే, పురుష ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడం కోసమని భగీరథుడి తలక తపస్సు అనేటువంటి ఘట్టం ఉంది, చాలా పెద్దది అది. అలాగే పురుష ప్రయత్నం చేత దేన్నైనా సాధించవచ్చు అని బాలకాండలో మనకి పుత్రకామేష్టి చేయటం, సంతానాన్ని పొందటం, అది కూడా ఎంతో ప్రయత్నం వల్ల జరిగింది. అంచేత రామా నువ్వు కూడా పురుష ప్రయత్నం చేయాలి తర్వాత కాలంలో, చేస్తేనే కానీ ఈ లోకం తలక పీడని నువ్వు వదిలించలేవు అని గురువు ప్రాథమికంగా కావలసినటువంటి శక్తి సామర్థ్యాలని ఇవ్వటం అనేది ఘట్టంలో మనకి ఉంటుంది. అలాగే గురువుని అనుసరిస్తూ విద్య నేర్చుకోవాలి. ఇందులో మరొక విశేషం ఏంటంటే గురువు శిష్యుల్ని ఎత్తుక్కుంటూ వస్తాడన్నట్టుగా ఆ ధర్మం అది కూడా మనకు అనిపిస్తుంది. అలాగే గురువుని అనుసరిస్తూ శిష్యులు వెళ్ళి నేర్చుకోవటం అనేది కూడా ఉంటుంది. అలాగే పెద్దల మాటను శిరసావహించడం అనేది తండ్రి విశ్వామిత్రుడు వెంబడి రాముడు వెళుతూ ఆయన చెప్పినటువంటి పనులన్నిటి కూడా నిర్విఘ్నంగా సమర్పణ బుద్ధితో చేయటం ఉంటుంది. ఇందులో మరొక విషయం, మీకు ఆ బల అతిబలతో పాటు అనేక అస్త్రశస్త్రాలు ఇచ్చేటప్పుడు రాముడు అస్త్రశస్త్రాలతో మాట అంటాడు. వాళ్ళందరూ దేవతా స్వరూపాలు వచ్చి చుట్టూరా పరివేష్టించి రాముడు ఏమిటి ఆజ్ఞ అని అంటారు. ఎందుకంటే అంతవరకు విశ్వామిత్రుడు ఏం చేశాడంటే వాటిని అన్నింటినీ కూడా బంధించాడు. రాముడు అట్లా బంధించలే ఆ శక్తుల్ని. ఏమన్నాడంటే వాటితో వినయంగా, మీరందరూ కూడా ఇలా నా యందు ప్రసన్నం అవటం నేను చాలా సంతోషిస్తున్నాను. అంచేత నాకు ఎప్పుడైనా అవసరం ఉంటే మిమ్మల్ని స్మరించగానే మీరు నాకు సహకరించండి. అంతవరకు మీరు యథేచ్ఛగా హాయిగా బందీకృతులై ఉండక్కర్లేదు, యథేచ్ఛగా ఉండండి అని చెప్తాడు. విశ్వామిత్రుడు మరి అలాంటి సందర్భం చూసినప్పుడు ఆయన ఎంత ఆనందపడిపోయాడో. ఓహో వీడిని అంటే మనం ఏదైనా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కొంచెం ఫ్రీగా బ్రతకనివ్వం కదా, నాన్న ఇబ్బంది పెట్టేస్తుంటున్నాం. కానీ ఆయన ఏదైనా పని ఉంటే మీరు కనిపిస్తూ ఉండండి, లేకపోతే మీ పనులు మీరు చేసుకోండి, నా దగ్గరే మీరుంటే మీ పనులు ఎలా అవుతాయి అని అనగలగడం అనేది కూడా చాలా అద్భుతమైన సౌశీల్యం. అది కూడా మనకి రామాయణంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా మనకి ఈ ఘట్టాన్ని మనం అర్థం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి.